స్ట్రాల్తో కన్నా మేడం గారు చెప్పినట్లుగా అలా తాగితేనే బాగుంటుంది సార్, అలానే తాగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కొబ్బరి బొండం అమ్మిన అతను. ఇక నేను ఎలా తాగాలో నేను చూపిస్తాను అని చెప్పేసి అవని తాగి చూపిస్తూ ఉంటుంది. అదంతా చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అవని అలా కొబ్బరి బొండం పైకెత్తి తాగుతూ ఉండడం చూసి అక్షయ్ ఓ ఎలానా అని చెప్పేసి అయితే అలా చూస్తూ తాగడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే అవని అలా తాగుతుందని చెప్పేసి అక్షయ్ కూడా అలా కొబ్బరి బొండం నీళ్ళు తాగడానికి అలా పైకెత్తేసరికి కొబ్బరి బొండంలో నీళ్ళేకం తన మీద పడిపోతూ ఉంటాయి. అలా కొబ్బరి బొండం నీళ్ళేకం తన మీద పడేసరికి అక్షయ్ ఒకసారికి అయ్యో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ని చూసి అవని నవ్వుకుంటూ ఉంటుంది. మీకు కొబ్బరి బొండం నీళ్ళు కూడా తాగడం రాదా అని చెప్పేసి అవని అయితే చాలా దీనిగా నవ్వుకుంటూ ఉంటుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి వాళ్ళని చూసి అవని అయితే పల్లవి అయితే ఏంటి రోడ్డు మీద వీళ్ళు రొమాన్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. వీళ్ళు బయట ఇలా తిరుగుతున్నారా, చక్కర్లు కొడుతున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అవని ఉన్న అక్షయ్ని చూసి షాక్ అయ్యి వాళ్ళ మీద కుళ్ళుకుంటూ ఉంటుంది పల్లవి. వీళ్ళిద్దరూ ఇలానే కలిసి తిరిగితే ఇక ఇంటికి అవని రావడం ఖాయం అని చెప్పేసి అయితే పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇచ్చి రోడ్డు మీద చూడకుండా ఎలా సరసాలాడుతున్నారు చూడు అని చెప్పేసి అయితే వాళ్ళ మీదకి విసుక్కుంటూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే అక్షయ్కి పడిన వాటర్ని అయితే తుడుస్తూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది. అక్షయ్ని చూసి అవని వాళ్ళని చూసి చిరాకు పడుతుంది పల్లవి.